సార్ జగన్మోహన్ రెడ్డి గారు నిన్న ప్రెస్ మీట్ పెట్టేసి నాకు ప్రతిపక్ష హోదా కల్పిస్తేనే నేను అసెంబ్లీకి వస్తానని చెప్పేసి వ్యాఖ్యలు చేసి వ్యాఖ్యలు ఎలా చూడవచ్చు? మరి ప్రతిపక్ష హోదా లేకుండా ఒక మాజీ ముఖ్యమంత్రికి లోపలికి వచ్చి కూర్చొని ఏం చేస్తాడు? ప్రతిపక్ష హోదా కల్పిస్తే మాట్లాడడానికైనా దేనికైనా ఉపయోగం ఉంటుంది. ప్రతిపక్ష హోదా లేకుండా ఏం చేస్తాడు? వెళ్ళి వాళ్ళు చేసేది చూస్తా కూర్చుంటాడా? కూర్చోలేడు కదా. అందులో తప్పేం లేదు. మా ప్రతిపక్ష హోదా కల్పిస్తే ప్రజల తరఫున మేము వచ్చి గలమెత్తుతాము, పోరాడతాము, మా ప్రతిపక్ష హోదా ఎందుకు కల్పించట్లేదు అంటూ కూడా జగన్మోహన్ రెడ్డి ఆల్రెడీ ప్రజల తరఫున పోరాడుతున్నాడు, పబ్లిక్లోనే ఉన్నాడు, పబ్లిక్లోనే తిరుగుతున్నాడు. ఇంకా ప్రత్యేకంగా దాన్ని చేసేది ఏముంది? ప్రతిపక్ష హోదా కల్పిస్తే అసెంబ్లీకి వెళ్తాడు. ఆయన ఏదన్నా మాట్లాడారు అనుకోండి, ఏదన్నా చేసే పనులు రైటా రాంగా అన్నది ఇంకో అక్కడికి వెళ్ళి డిపార్ట్మెంట్కి వెళ్ళి చెక్ చేసుకోవడానికి కుదురుద్ది. ప్రతిపక్ష హోదా ఉంటే అది లేకపోతే కుదరదు. వాళ్ళు చేసి చెప్తే అది నమ్మాలి. ఏం నమ్మడం? అసెంబ్లీలో పాలకపక్షం ప్రతిపక్షాలు రెండే ఉంటాయి, మా ప్రతిపక్షం ఎందుకు కేటాయించట్లేదు అని చెప్పేసి కూడా జగన్మోహన్ రెడ్డి గారు అంటున్నారు. సరే, కేటాయించకపోతే ఆయనకే మంచిదిగా. కేటాయించాడు అనుకోండి, వెళ్ళి అక్కడ కూర్చోవాలి పొద్దున్న నుండి సాయంత్రం దాకా. కేటాయించలేదు అనుకోండి, పబ్లిక్లో తిరుగుతాడు. పోయినసారి పాదయాత్ర చేశాడు, సీఎం అయ్యాడు, ఏమైంది? ఈసారి పబ్లిక్లో తిరుగుతాడు. ఇప్పుడు 11 సీట్లు వచ్చినాయి, ఆ రోజు 170 వస్తాయేమో, ఎవరికి తెలుసు? ఒకవేళ మాకు ప్రతిపక్ష హోదా కల్పించినా సరే నాకు సాధారణ ఎమ్మెల్యే లాగా టైం ఇవ్వద్దు, ఒక సీఎంకి ఎంత అయితే టైం ఇస్తారో చంద్రబాబు గారికి నాకు కూడా అలానే టైం ఇవ్వాలని కూడా జగన్మోహన్ రెడ్డి గారు అంటున్నారు. అంత టైం వాళ్ళు ఎందుకు ఇస్తారు? పిచ్చోళ్ళు ఏంటి ఇవ్వడానికి? ఖచ్చితంగా ఎవరు. మరి ఇప్పుడేమో జగన్మోహన్ రెడ్డి గారు ప్రజల్లోకి వస్తా అంటున్నారు. మరి అలా రావడం వల్ల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పుంజుకునే అవకాశం ఉంటుందంటారా? ఆల్రెడీ ఇప్పటికే పుంజుకొని ఉన్నారు. ఎందుకంటే జగన్ ఇచ్చిన దానికన్నా ఎక్కువ ఇస్తానని, సూపర్ 6 అని వీళ్ళెన్నో ప్రకటించారు. ప్రకటించిన తర్వాత పబ్లిక్ కూడా అవి నమ్మారు. తర్వాత ప్లస్ వాలంటీర్లు ఉన్నారు. ఆయన 5,000 ఇచ్చేవాడు, 10,000 ఇస్తానన్నారు వాలంటీర్లకి. నేను ఇది తల్లికి వందనం కింద అందరికీ ఇస్తానన్నాడు. ఆయన విద్యా దీవెన కింద ఒక్కరికే ఇచ్చారు. దీన్ని అన్నింటినీ ఆశపడ్డారు, జనాలు ఓట్లు వేశారు. ఇప్పుడు ఆయన ఏమంటున్నాడు? నా దగ్గర జగన్ డబ్బులు ఇవ్వలేదు, నా దగ్గర డబ్బులు లేవు, దివాలా తీసింది, ప్రజలే నడిపించాలి, మీరే సర్దుకోవాలి. అవన్నీ ప్రజలకు అవసరమా? 5 సంవత్సరాలు ఆయన ఇచ్చాడు కదా, ఖచ్చితంగా మాట అన్నట్టు ఈయన కూడా ఇవ్వాలి కదా. ఈయన అయితే మాట్లాడి అధికారంలోకి వచ్చాడో వాటిని నెరవేర్చకపోతే ప్రజా తీర్పు మామూలుగానే ఉంటుంది. జగన్కి ఎలాగ ఇచ్చారో అలాగే ఇస్తారు. జగన్ అన్నీ చేసినా సరే ఈయన ఇచ్చిన పథకాలకి నమ్మి ఆయన కోట్లు వేశారు. ఈయన ఏమీ ఇవ్వకపోతే ఇంకెలా ఉంటుంది? అంటే ఆర్థిక పరిస్థితి కొంచెం పుంజుకోగలనే తల్లి 14 సంవత్సరాలు సీఎంగా చేసిన తర్వాత రాష్ట్ర ఆర్థిక పరిస్థితి ఎలాగుంది, జగన్ ఎంత అప్పులు చేశాడు, ఏం చేస్తే ఎలాగొచ్చింది వాళ్ళకి తెలుస్తుంది కదా. తెలియకుండా కామన్ పీపుల్ కాదు కదా. ఆయన 14 సంవత్సరాలు సీఎంగా చేసినాడు. ఆయన ఒక లెజెండ్ చంద్రబాబు నాయుడు. ఆయన చేసినంత పరిపాలన నభూతో నా భవిష్యత్తు. చంద్రబాబు నాయుడు చేసిన పరిపాలన ఇవాళ హైదరాబాద్ అలాగ ఉందంటే కేవలం ఆయనే కారణం. ఇక్కడ రాజధాని కడతానన్నాడు, మొదలుపెట్టాడు. ఈ 5 సంవత్సరంలో కట్టలేదు. అది జగన్కు మైనస్ అయింది. ఇప్పుడు ఆయన దాని జోలికి పోవట్లేదు. దాన్ని బట్టి ప్రజలు తీర్పిస్తారు. జగన్మోహన్ రెడ్డి గారు కూడా అంటున్నమాట, వచ్చే 9 నెలలు అవుతుంది ఆయన పథకాలు ఏమి ఇవ్వట్లేదు, మేము ఇచ్చిన పథకాలు ఇంకా ప్రజలు గుర్తుపెట్టుకున్నారని చెప్పి నిజంగా ఆయన ఇచ్చిన పథకాలు ప్రజలు గుర్తుపెట్టుకుంటే ఆయన కోట్లు ఎందుకు వేయలేదుగా. ప్రజలు ఏ రోజుకి ఆ రోజే చూస్తారు, ఎప్పటికప్పుడే చూస్తారు తప్పితే ప్రజలు గతంలో వాళ్ళు ఇచ్చారు అది చేశారు ఏం ప్రజలు చూడరు. ఈరోజు మనకేం జరిగింది గతం అంతా వదిలేసే, ఈరోజు మనకి ఏం జరిగింది అన్నది ఒక్కటే చూస్తారు. రేపటి సంగతి చూడరు, జరిగిపోయిన సంగతి చూడరు. ఈ నాడి చంద్రబాబు నాయుడుకు బాగా తెలుసు. దాదాపు 40 సంవత్సరాల నుంచి రాజకీయాల్లో ఉన్నాడు. కీలరికి వాత పెట్టడం చంద్రబాబు నాయుడు ఖచ్చితంగా తెలుసు. ఏ టయానికి ఏది వేయాలో అది వేస్తాడు, ప్రజల్ని ఎలా చేయాలో అలా చేస్తాడు. ప్రజలకి ఏ టైంలో ఏ సమాధానం చెప్పాలో అది చెప్తాడు. కానీ ప్రజలు నిర్ణయించుకోవాలి. మనం ఏ రోజైనా ఏం చేస్తాం? ఈరోజు మీరు మాట్లాడారు కాబట్టి ప్రస్తుత పరిస్థితి గురించి ఆలోచిస్తాం, ఇప్పుడు దాని గురించి చెప్తాం. కానీ ఎలక్షన్లు వచ్చేటప్పటికి అలా ఉండదు కదా, అన్నీ తారుమారు అవుతాయి. సీఎం గారు మంత్రులకి ర్యాంకుల ఆధారంగా ర్యాంకులు కేటాయించారు. గత డిసెంబర్కి ఫైల్స్ క్లియరెన్స్ అంటే ర్యాంకులు ఎవరిచ్చారు? సీఎం గారు. మా అబ్బాయికి నేను పేపర్ దిద్దితే 100కు 100 మార్కులు వేసుకుంటానండి. 99 కూడా నేను 100కు 100 వేస్తా. స్టేట్ ఫస్ట్ ఆడే చూపిస్తా. విజయవాడలో ఉన్న బోర్డింగ్లన్నీ ఆడే ఉంటాడు అంతే. అంటే లోకేష్ గారికి 8 చెప్తున్నా కదా, మా అబ్బాయికి పేపర్ దిద్ది మార్కులు వేసుకునే రైట్ నాకుంటే 100కు 100 మార్కులు వేసి స్టేట్ ఫస్ట్ మా అబ్బాయినే చూపించుకుంటాడు. ఏం చెయ్యవసరం, చదవసరంలా. బ్లాంక్ పేపర్ ఇస్తే చాలు నేను మార్కులు వేసేస్తాను. నా కొడుకు కదా.
అంటే అలానే చూస్ చేశారంటారా మార్కులు? ఇది ఎవరి విఘ్నత కాళ్ళకు వదిలేద్దాం. నా సంగతి నేను చెప్పాను.